మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్, నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే జాగృతి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా జమాత్ ఇస్లామిక్ హింద్ ఉమెన్స్ వింగ్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా మహిళా మేధావులతో ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు కేజీఆర్ఎల్ డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ అండ్ ఇంటర్వ్యూ క్లబ్ డిస్ట్రిక్ట్ ఈఎస్ఓ శ్రీమతి ఆర్ఐటి రాణి గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్, వెల్కమ్ టు ది ఇంటర్వ్యూ. నైతికత మరియు స్వేచ్ఛ అంటే ఏంటో మాకు వివరించగలరా? థ్యాంక్ యూ ఫర్జానా ఫర్ యువర్ ఇంట్రడక్షన్. సో ఈ రోజు మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు మీరు అడిగే క్వశ్చన్ నిజంగా చాలా సమాజానికి ఉపయోగపడే క్వశ్చన్. నైతికత, స్వేచ్ఛ. నైతికత అంటే మనకు అందరికీ తెలుసు, నైతిక విలువలతో కూడిన జీవితం గడపడం. అయితే ఆ నైతిక విలువలే ఇప్పుడు సమాజంలో లోపించినాయని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఎన్నో రకాల సంఘటనలు మనం చుట్టూ చూస్తున్నాం. అలాగే స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా జీవించడం అనేది ప్రతి ఒక్కరి హక్కు, మన హక్కు. అది స్వేచ్ఛగా జీవించడం. మనకి మృగాలకి తేడా అనేది ఉంది. అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే నైతిక విలువలతో కూడిన స్వేచ్ఛ జీవితాన్ని గడపడం అనేది మానవ జీవితం. అదే మంచి జీవితం అది. సో అటువంటి జీవితాన్ని గడపాలి తప్ప ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఉంది కదా అని నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తానంటే అది కుదరదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా సెకండ్ క్వశ్చన్, నైతిక సమాజాన్ని ఎలా స్థాపించగలం? దీనిపై ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుందా? డెఫినెట్ గా ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పటికప్పుడు వాళ్ళని చెక్ చేస్తూ వాళ్లలో మంచి విలువలు, మానవతా విలువలు, నైతిక విలువల్ని పెంపొందించడంలో వాళ్ళు ప్రథమ పాత్ర వహించాలి. తర్వాత గురువులు వారిలో సత్ప్రవర్తన తీసుకురావడానికి, వారిలో సత్ప్రవర్తన పెంపొందించడానికి గురువులది కూడా ప్రథమ బాధ్యత. అలాగే విద్యా సంస్థలు కూడా చాలా కాలం నేను అదే ప్రిన్సిపల్ గా ఒక లెక్చరర్ గా నేను పనిచేశాను. సో అప్పుడు ఏముండేదంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనే ఒక కోర్స్ ఉండేదన్నమాట. అలాంటి క్లాసులు చిన్నతనం నుండి కూడా పిల్లల్లో పెంపొందించడే వాళ్ళకి మానవతా విలువలు, నైతిక విలువల పట్ల అవగాహన అనేది పెరుగుతుంది. అలాగే ఆ విధంగా ప్రవర్తన అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున సమాజాన్ని చూస్తుంటే చాలా భయం వస్తుంది. మన చుట్టుపక్కల ఎన్నో రకాల అత్యాచారాలు, ఎన్నో రకాలైన సంఘటనలు జరుగుతున్నాయి. గుండె ద్రవించిపోతుంది అవి చూస్తుంటే. బయటికి వెళ్లిన ఆడపిల్ల ఇంటికి వచ్చేదాకా కూడా భయం గుప్పెట్లో తల్లిదండ్రులు బ్రతుకుతున్నారు. ఎంత శోచనీయం అది. ఇప్పుడు రీసెంట్ గా మన జూనియర్ డాక్టర్ కూడా చూసాము. అంతకుముందు దిశ, అంతకుముందు నిర్భయ, ఇలా వాళ్ళ ఏవో ఫోకస్ అయిన సంఘటనలు, అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసేస్తున్నారు. సో వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే నైతికత లేకపోవడం, నైతిక విలువలు లోపించడం. మరి ఇవన్నీ నియంత్రించాలంటే డెఫినెట్ గా తల్లిదండ్రులది ఉంది బాధ్యత. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారనేది వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత ఈ సెల్ ఫోన్స్ రావడం వల్ల కూడా డెఫినెట్ గా ఏంటంటే వాళ్ళు ఏం చూస్తున్నారనే విషయం కూడా మనకి తల్లిదండ్రులకి తెలియడం లేదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వర్క్ చేస్తేనే గానీ గడవని పరిస్థితి ఇప్పుడు. అటువంటిప్పుడు పిల్లల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళలో ఒక సత్ప్రవర్తన పెంపొందించడానికి తల్లిదండ్రులు దోహదం చేయాలి. తర్వాత గురువులు, తర్వాత సమాజంలో గురించి వచ్చిన తర్వాత మనుషుల దగ్గర నుంచి కూడా మన చుట్టూ ఉండే పరిసరాలు ఎప్పుడూ కూడా మంచి వ్యక్తుల మధ్య గడిపినట్లయితే, మంచి ఆలోచన జ్ఞానం ఉన్న వ్యక్తుల మధ్య గడిపినట్లయితే డెఫినెట్ గా మార్పు అనేది ఉంటుంది. స్వామి వివేకానంద, మన ఆలోచనలు బట్టే మన ప్రవర్తన అనేది ఉంటుంది. అవర్ క్యారెక్టర్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంప్రెషన్స్. ఆ మంచి ఆలోచనలు రావాలంటే తల్లిదండ్రులు, గురువులు, విద్యా సంస్థలు, అలాగే సమాజం ఇవన్నీ కూడా బాధ్యత వహించాలి డెఫినెట్ గా. అప్పుడే పిల్లలు పెరిగి పెద్దయి సమాజంలో మంచి పౌరులుగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా, మంచి సంఘటనలు జరగకుండా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. నా లాస్ట్ క్వశ్చన్, విద్యార్థులు నైతికత మరియు స్వేచ్ఛ వాస్తవికతను తెలియజేయడం ఎంతవరకు అవసరం? దీనిపై విద్యా సంస్థల బాధ్యత ఎంతవరకు? డెఫినెట్ గా ఇప్పుడే చెప్పాను కదా. సో నైతిక విలువలతో కూడిన స్వేచ్ఛా జీవితం, అలాగే నాలుగు గోడల మధ్య బంధించుకొని కాదు. స్వేచ్ఛ జీవితం కావాలి, కానీ ఆ స్వేచ్ఛ 10 మందికి హాని చేసేదిగా ఉండకూడదు. నాకు స్వేచ్ఛ ఉంది కదా, నా ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి కొంగు పట్టుకులు అవుతాను లేదా అమ్మాయిని టీచ్ చేస్తాను అన్నది కరెక్ట్ కాదు. గురువులు, తర్వాత విద్యా సంస్థలు వారి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఏ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, ఏ స్టూడెంట్ బిహేవియర్ ఎలా ఉంది అనేది చెక్ చేయాల్సిన బాధ్యత టీచర్స్ కి ఉంది. అలాగే విద్యా సంస్థలు కూడా కొన్ని రకరకాల ఇలాంటి కోర్సులు, ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనే కోర్సులు లాంటివి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే డెఫినెట్ గా వాళ్ళలో మానవతా విలువలు, నైతిక విలువలు పెరగడానికి అవకాశం ఉంటుంది. పెరిగి పెద్ద అయినాక కూడా ఈ డిగ్రీ లెవెల్లో అలాగే యూనివర్సిటీ లెవెల్లో ఇవి నైతిక విలువల పట్ల, తర్వాత మానవతా విలువల పట్ల అవగాహన పెంపొందించే కోర్సులు ఇలాంటివి పెట్టినట్లయితే డెఫినెట్ గా ఇలాంటివి కొన్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరి యొక్క బాధ్యత, వాళ్ళది వీరిది అనేది కాదు. తల్లిదండ్రుల బాధ్యత ఉంది, అలాగే గురువుల యొక్క బాధ్యత, విద్యా సంస్థల యొక్క బాధ్యత, సమాజంలో ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. నాకెందుకులే అని వెళ్ళిపోకుండా తప్పు జరిగినప్పుడు నిలదీసి అడగడం అదేమి తప్పు కాదు. అప్పుడే సమాజం బాగుపడటానికి, సో విద్యార్థులు అందరూ చక్కగా మంచి పౌరులుగా రావడానికి అవకాశం ఉంది. అలాగే మన చుట్టుపక్కల ఈ సంఘటనలు ఇలాంటివి జరగకుండా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ సమయాన్ని, సందేశాన్ని, ఒక మంచి సందేశాన్ని మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ జానా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.